హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్న సన్నకారు రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకి జూన్ 20వ తేదీనే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల, అలాగే చాలా మంది రైతులు ఇంకా రైతు సేవా కేంద్రాల్లో వేలిముద్రలు వేసుకోకపోవడం, అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ కాకపోవడం వంటి కొన్ని కారణాల రీత్యా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు విడుదలైతే చేయలేదు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 97% మేర రైతులు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తయిందని కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే తెలిపారు. ఎట్టకేలకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ తేదీ నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం అందించే 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభవ పథకం కింద 5,000 రూపాయలు ఖాతాలో జమ కాబోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2,83,000 మంది రైతులకు ఇంకా గందరగోళం. ఇంకా 2,83,000 మంది ఈ కేవైసీ పూర్తి కాలేదు. దీంతో రైతు సేవా కేంద్రాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తారు. అన్నదాత సుఖీభవ పథకం కోసం రెవెన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వం లబ్ధిదారుల జాబితా. ఇక ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఇంకా ఈ కేవైసీ పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో రైతులు ఈ పథకానికి సంబంధించి ఆందోళన చెందుతున్నారు. సచివాలయాల్లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ పూర్తి కాని లబ్ధిదారులు మాత్రమే ఈ కేవైసీ నమోదు చేసుకోవాలి. ఈ విషయం రైతులకు వ్యవసాయ అధికారులు అయితే స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేవైసీ అధిక శాతం పెండింగ్ ఉన్న జిల్లాలలో సత్యసాయి జిల్లాలో 21,821 మంది, ఏలూరులో 16,400, పశ్చిమ గోదావరిలో 16,379 మంది, అనంతపురంలో 16,307 మంది రైతులు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 3,409 మంది రైతులు ఇంకా ఈ కేవైసీ ప్రక్రియ. తాజాగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే ఇన్ఫర్మేషన్ అనేది రైతు సోదరులందరికీ చేరుతుంది. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే 3-4 వీడియోలు చూడండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎండ్ వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. ఇక టాపిక్ ని స్టార్ట్ చేద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 45,64,005 మంది అర్హత సాధించగా, వీరిలో 44,30,149 మంది ఈ కేవైసీ పూర్తి చేసుకోగా, 1,20,148 మంది రైతులు ఈ కేవైసీ పెండింగ్ లో ఉంది. గతంలో 2024 జనవరిలో 53.48 లక్షల మంది రైతులకు రైతు భరోసా గత ప్రభుత్వం అందించింది. గతంతో పోలిస్తే ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 7,30,000 మంది రైతులు అయితే తగ్గుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం రెవెన్యూ సమస్య, అలాగే ప్రధానంగా సాంకేతిక సమస్యలు, అలాగే రెవెన్యూ సమస్యలు పెద్ద ఎత్తున ఉండడంతో చాలా మంది రైతులు అనర్హంగా తేలారు. రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఈ నెల 30వ తేదీన మనకి నిధులు విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ నెల 30వ తేదీనే మనకి పిఎం కిసాన్ సంబంధించి నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. దీంతో అదే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు విడుదల చేయబోతుంది. అన్నదాత సుఖీభవ పథకం ఎన్ని ఎకరాల లోపు భూమి ఉన్న వారికి ఇవ్వబోతున్నారు, అలాగే మనకి పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు జమ చేయబోతున్నారు, అలాగే మనకి కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి సిసిఆర్సి కార్డు అయితే ఉండాలి. ఈ సిసిఆర్సి కార్డు లేకపోతే వారు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కౌలు రైతులు ఎవరైనా సరే ఈ పోర్టల్లో నమోదు చేసుకోకపోతే ఈ పోర్టల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం కింద మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని తెలిపింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 14,000, అలాగే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద 6,000 3 విడతల్లో ఇవ్వనున్నారు. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడతలో 5,000, రెండవ విడతలో 5,000, మూడవ విడతలో 4,000 రూపాయలను అయితే అందజేయనుంది. దీంతో పాటు ప్రతి విడతలో మనకి పిఎం కిసాన్ 2,000 కలిపి మొత్తంగా రైతుల ఖాతాలో 7,000. అప్పుడు ఈ రైతులందరికీ చివరి విడతలో 20,000 రూపాయల డబ్బులు అయితే జమ అవుతాయి. అంటే మనకి సాధారణంగా భూమి ఉన్న రైతులకు మొదటి విడత, రెండవ విడత, మూడవ విడత కింద రైతుల ఖాతాలో డబ్బులు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అయితే ప్రత్యేకించి కౌలు రైతులకు మాత్రం
చివరి విడతలో ఈ మొత్తం డబ్బులు ఒకేసారి ఖాతాలో అయితే జమ కానున్నాయి. చివరి విడత అంటే మనకి డిసెంబర్ నుంచి మార్చి నెల, అంటే ఈ 4 నెలల లోపు మీకు మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయి. కౌలు రైతులందరూ తప్పకుండా ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతులు అర్హత స్టేటస్ చెక్ చేసుకోవడానికి తాము అర్హులమో కాదా అని చెప్పి చాలా మంది రైతులు అయితే కంగారు పడుతున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకించి ఒక వెబ్సైట్ని అయితే రూపొందించింది. ఈ వెబ్సైట్లో మీరు ఆధార్ డీటెయిల్స్ ఇచ్చి క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ సైట్లో మీరు ఏంటంటే స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు నో డేటా ఫౌండ్ అని అయితే వస్తుంది చాలా మంది రైతులకు. ఇలా నో డేటా ఫౌండ్ అని వస్తే ఆ రైతుల వివరాలు వెబ్లాండ్ లో నమోదు కాలేదు అని అర్థం. ఇక దీనికోసం రైతన్నలు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ను మనం వెబ్లాండ్ లో నమోదు చేయాలి. ఇందుకోసం రైతు సేవా కేంద్రాలు లేదా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. వెబ్లాండ్ లో మనకి వివరాలు నమోదు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుంది. దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాలు లేదా రైతు సేవా కేంద్రాల వద్దకు వెళ్ళి మీరు అర్హుల జాబితా అయితే చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ లిస్ట్ లో మీ పేరు ఉంటేనే కదా మీకు డబ్బులు వస్తాయి రాదా అనేది తెలుసుకునేది. తర్వాత మీరు ఎన్పిసిఐ బ్యాంక్ అకౌంట్ లింక్, అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి, అలాగే ఈకేవైసీ వేయడం కానీ లేదా వేలిముద్ర వేయడం కానీ ఇవన్నీ తర్వాత. ముందు అసలు మనకి డబ్బులు వస్తాయో లేదో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మనం ఏంటంటే రిజిస్టర్ చేసుకొని చెక్ చేసుకోవాలి. అసలు ఈ పథకానికి అర్హులో కాదో నిర్ధారించుకోండి. నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే మనం ఏంటంటే ఈ ఎన్పిసి లింక్, తర్వాత ఫార్మర్ ఐడి, మిగతావన్నీ చేసుకోవచ్చు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ మనకి 20వ విడత పడినప్పుడు అన్నదాత సుఖీభావ మొదటి విడత, అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 21వ విడత పడినప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 2వ విడత, ఇక పిఎం కిసాన్ 23వ విడత డబ్బులు పడినప్పుడు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 3వ విడత డబ్బులు అయితే రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి. మనకి ఇప్పటికే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది. ఖరీఫ్ సీజన్ పూర్తయిపోయింది గతంలో, అలాగే రబ్బీ సీజన్ కూడా వచ్చింది. రబ్బీ సీజన్ పూర్తయిపోయింది, తిరిగి మళ్ళీ ఇప్పుడు ఖరీఫ్ సీజన్ అయితే వచ్చింది. అయితే చాలా మంది రైతులు పంట పెట్టుబడి కోసం, ఈ డబ్బుల కోసం అయితే రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచుకొని ఈకేవైసీ చేసుకోవాలి. ఇక అలాగే చాలా మంది రైతుల బ్యాంక్ అకౌంట్లు ఇన్యాక్టివ్ హోల్డ్లో ఉన్నాయి. అలా ఉంటే రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ అవ్వవు, తిరిగి నేరుగా ప్రభుత్వం ఖాతాలోకి డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు అకౌంట్లన్నీ మీరు హోల్డ్ కాకుండా యాక్టివ్లో ఉంచుకోవాలి. యాక్టివ్లో ఉంచుకుంటేనే మీకు నేరుగా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి. తద్వారా మీరు ఈ పైసలను పంట పెట్టుబడికి ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఎన్పిసి బ్యాంక్ అకౌంట్, అలాగే ఆధార్ బ్యాంక్ లింక్ చేసుకోండి. అలాగే దీంతో పాటు వెబ్లాండ్లో మీ వివరాలు నమోదు చేసుకోవాలి. ఇక 1 నుంచి 5 ఎకరాల లోపు ఉన్న చిన్న సన్నకారు రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభావ పథకం అమలు చేస్తామని మనకి ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇది ఫ్రెండ్స్, మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీకు ఈ పథకానికి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఎంత డబ్బులు జమ కానున్నాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.